హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. మా తన్వి పాప లాంగ్ బర్త్డే వీడియోనే పోస్ట్ చేద్దాం లాంగ్ వీడియోలో అనుకున్నా, బట్ అది కుదరలేదు. మేబీ ఇంకొక 1 వీక్లో అయినా పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఆల్రెడీ మీకు లాస్ట్ షార్ట్ వీడియో చూస్తుంటే తెలిసి ఉంటుంది ఇదే వీడియో అని. మా తన్వి గడికి మేము బర్త్డే తర్వాత తులాభారం వేయిద్దాం అని అనుకున్నాం. చాలా రోజులు అవుతుంది, ఇంకా ఫైనల్గా నిన్నైతే వేయించాం వెంకటేశ్వర గుడిలో. తులాభారం దేంతో వేయించామో తెలుసా? బంగారంతో. యాక్చువల్లీ మీరు అనుకుంటున్న బంగారం కాదులేండి. తులాభారం లాంగ్వేజ్లో బంగారం అంటే బెల్లం అంటారు. సో మేము కూడా బెల్లంతో తులాభారం చేయించాం. చాలా బాగా జరిగింది. ఫస్ట్ అమ్మవారి గుడిలో పూజ చేయించుకొని తర్వాత వెంకటేశ్వర గుడికి వెళ్ళి తులాభారంకి అంతా ప్రిపేర్ చేసాం. పక్క పక్కనే ఉంటాయి గుడి, చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా అందరం తులాభారం రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెంకటేశ్వర గుడికి వెళ్తున్నాం. ఆ రోజు మార్నింగ్ అయితే ఫుల్ వర్షం కూడా వస్తుంది. అసలు తులాభారం చేయించగలమా లేదా అన్నంత వర్షం. కానీ అరౌండ్ 10 ఆ టైంకి వర్షం తగ్గిపోయింది. ఇంకా హ్యాపీగా అందరం టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకొని తులాభారం కూడా చేయించాం. మీరు అనుకున్నట్టు తులాభారం అంటే ఆ పాతకాలం లాగా ఆ కాటా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ కాటా కోసం చాలానే మేము ట్రై చేసాం, బట్ దొరకలేదు. ఇంకా ఎలక్ట్రిక్ వేయింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, దాని మీద తన్విని కూర్చోబెట్టి దానికి తన్వి వెయిట్కి ఈక్వలెంట్ బెల్లం పెట్టి ఇచ్చామన్నమాట. మార్నింగ్ 5 o'clockకి లేచి ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసేసరికి అరౌండ్ 9:30 దాకా అయిపోయింది. తన్వి యక్షి మూవీ కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. తన్వి అయితే కొంచెం ఎక్కువ యక్షిగడ్ ఫ్యాన్, బట్ భూవి అయితే తన్వితో బాగా ఆడుకుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న తులాభారం మా తన్వి గడిది. అసలు అయితే మేము తిరుపతి వెళ్ళినప్పుడు తన్వికి గుండు చేపించడానికి అక్కడ తులాభారం తూకం చూశానమాట. అప్పటి నుంచి నాకు ఉన్నది తన్వికి కూడా తులాభారం చేపించాలి అని చెప్పి. తిరుపతిలో కుదరలేదు. సరేలే, ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిన తర్వాత వెంకటేశ్వర గుడిలో విజయవాడలో చేపిద్దామని అనుకున్నాం. కానీ ఆ తూకం కూడా ఉండుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అది లేదు, కానీ స్వామికి తులాభారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేయించాం కాబట్టి వీఆర్ సో హ్యాపీ. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ బెల్లాన్ని పెడుతూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 9.5 to 10 kgs బెల్లాన్ని పెట్టాం. తన్విగడు అరౌండ్ 9.4 ఉన్నదనమాట. సైలెంట్గా ఇన్నోసెంట్ లాగా చూడండి ఎలా చూస్తుందో, ఏం జరుగుతుందా అని. మొత్తం చాలా బాగా జరిగింది. వీ ఫెల్ట్ సో హ్యాపీ. టెంపుల్లో వెళ్తేనే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా, అలాంటిది ఫ్యామిలీ అంతా అంతసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బెల్లం పెట్టేసిన తర్వాత ఆ బెల్లాన్ని నేను వెంకి ఇంకా అందరం కలిసి ప్రదక్షిణం చేసి తర్వాత పూజకి టెంపుల్లోకి వెళ్ళాం. పూజ అయితే ఎంత బాగా జరిగిందో.
ఇంకా మా పూజ అంతా బాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి ప్రసాదాలు పంచి తాంబూలాలు కూడా ఇచ్చేసాం. చాలా బాగా జరిగింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.